జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత ఏడాది బీఆర్ఎస్ చైర్పర్సన్ గా ఉన్న భోగా శ్రావణి రాజీనామా చేయడంతో చైర్పర్సన్ పదవి ఖాళీ అయ్యింది. దీంతో ఇవాళ జరిగిన చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సెమిండ్ల వాణి శ్రీనివాస్ కు 23 ఓట్లు వచ్చాయి. అటు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతికి 24 మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అడువాల జ్యోతి విజయం సాధించారు. అయితే స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విప్ జారీ చేసి పాల్గొని తన ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతి లక్ష్మణ్ కు బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫ్ ఇండియా స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ గా ఎన్నికైన జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్ ఇచ్చినట్లయింది. మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఓట్లేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జీవో వచ్చిందే జీవనన్న వల్ల. జీవనన్న బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా. బీసీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ లేరు, జస్ట్ ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని పనిచేస్తా. ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా. ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికైతే ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను. సంజయ్ అన్నను కానీ, జీవనన్నను కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తాను. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. గత ఏడాది బీఆర్ఎస్ చైర్పర్సన్ గా ఉన్న భోగా శ్రావణి రాజీనామా చేయడంతో చైర్పర్సన్ పదవి ఖాళీ అయింది. దీంతో ఇవాళ జరిగిన చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సెమిండ్ల వాణి శ్రీనివాస్ కు 23 ఓట్లు వచ్చాయి. అటు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన అడువాల జ్యోతికి 24 మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి అడువాల జ్యోతి విజయం సాధించారు. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ అడిగి. గోపీకృష్ణ, గాయత్రి, ఈ రోజు జరిగిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే గత దాదాపు దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదిక్కిస్తుంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ అత్యధిక 36 దాదాపు సీట్లు కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు మున్సిపల్ చైర్పర్సన్ గా ఇటు బీసీ సామాజిక వర్గానికి, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన భోగా శ్రావణిని కూడా ఎన్నుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు జరిగిన పరిణామాల దృష్ట్యా రాజకీయ ఇటు ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణికి కూడా మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం ఇటు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న శ్రావణి రాజీనామా చేసి ఇటు బీజేపీ పార్టీలో చేరి ఇటు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు వైస్ చైర్మన్ అయిన గోలి శ్రీనివాస్ కు అప్పగించిన పరిస్థితి అవుతుంది. అయితే అప్పటి నుంచి సంవత్సరం కాలం వైస్ చైర్మన్ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో కూడా స్థానిక కౌన్సిలర్ ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లే దాదాపు బీసీకి సంబంధించిన మహిళలకు సంబంధించిన సీట్లు ఓసీ కులస్తుడికి ఇవ్వడం ఏంటూ, ఇన్ఛార్జ్ ఎన్ని రోజులు ఉంటారంటూ కూడా దాదాపు కలెక్టర్ కూడా ఫిర్యాదులు చేశారు. ఇటు అధిష్టానం వద్ద కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో దాదాపు సంవత్సరం కాలం పాటు కొనసాగింది. అది ఈ నేపథ్యంలోనే ఊహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్పు జరగడంతో ఇటు దాదాపు చైర్మన్ ఎన్నిక కోసం మాత్రం ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా దాదాపు అధికారులకు లెటర్ రాసిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కూడా
నోటిఫికేషన్ జారీ చేసి ఈ రోజు సమావేశం నిర్వహించారు. దాదాపు జైత్యాల పట్టణంలో 48 వార్డులకు గాను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న శ్రావణి రాజీనామా చేయడంతో 47 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఎక్సెల్స్ ఓటుతో పాటు 48 ఓట్లు ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక అతను అనుకోకుండా దాదాపు బయట ఉండడంతో మాత్రం 47 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో 24 ఓట్లతో ఇటు జ్యోతి అడ్వాల జ్యోతి అనేది గెలుపొందారు. అయితే దాదాపు బీఆర్ఎస్ కు సంబంధించి విప్ జారీ చేశారు. అయితే సమిల్లా వానికి సంబంధించి టీమాకు సంబంధించిన విప్ జారీ చేశారు. అయితే దాదాపు ఎన్నిక సమిల్లా టీంకు సహకరించాలని కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ తీర్మానించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం తమిళ వానికి మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని కూడా నేపథ్యంలో దాదాపు రాత్రి కూడా గెలుస్తానన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో జైత్యాల పట్టణ వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు అధిష్టానం కూడా తమిళ వాణి వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఊహించని పరిణామాల దృష్ట్యా మాత్రం అనుకోకుండా సమావేశానికి వచ్చిన అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతుతో మాత్రం ఇటు అడ్వాల జ్యోతి మాత్రం గెలుపొందినట్టు కూడా ఎన్నికల అధికారులు ధృవీకరించారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన దాదాపు కొన్ని రోజుల క్రితం జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వీపు దాదాపు 12 మంది కౌన్సిలర్లు ధిక్కరించారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో దాదాపు పూర్తి స్థాయిలో దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న జైత్యాల మున్సిపల్ అయితే అనుకోకుండా గత ఎన్నికల్లో చేజాడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తన వైపు తింపుకున్న నేపథ్యంలో మాత్రం ఈ రోజు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు మాత్రం అడ్వాల జ్యోతిని మాత్రం మున్సిపల్ చైర్మన్ ఎక్కి పీఠం దక్కించుకునే విధంగా సహకరించారని కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు ఈ జ్యోతి గెలిచిన అనంతరం మాత్రం దాదాపు పూర్తి స్థాయిలో ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెబల్ అభ్యర్థిగా ఉన్న అతను ఇటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకు సంజయ్ కుమార్ వద్దకు వెళ్లకుండా కూడా స్థానికంగా బీఆర్ఎస్ వీపు ధిక్కరించిన వాళ్ళు మొత్తానికైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో సంబరాలు చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇటు చైర్మన్ తో ఇప్పుడు ఎన్నికైన అడ్వాల జ్యోతి చైర్మన్ తో పాటు ఇటు మద్దతు తెలిపిన కౌన్సిలర్లు కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పు ఉన్నట్టు కూడా మనకు ప్రచారం జరుగుతున్న పరిస్థితి మనకు నెలకొంది. అయితే వైస్ చైర్మన్ గా ఉన్న గోని శ్రీనివాస్ కు సైతం కూడా దాదాపు పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో మాత్రం అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీప్ ధిక్కరించిన వారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా ఉంటుందన్న నేపథ్యంలో ముందస్తుగా తెలుసుకునే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మొత్తానికి కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పూర్తి స్థాయిలో డిజాల్వ్ చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లేఖ రాసినట్టు కూడా మనకు ఇప్పుడే ప్రస్తుతం అయితే సమాచారం అందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గాయత్రి ఏదేమైనప్పటికీ మొత్తానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కైవసం కావడంతో మాత్రం చక్రం తిప్పారని చెప్పేసి మనం భావించవచ్చు. గాయత్రి. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.